కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు అందరికీ కూడా మీ తేనె తెలుగు ఛానల్ నమస్కారం. మరి ఈరోజు ఒక మంచి కళాకారుడు, కళాసేవ చేస్తున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి ద్వారా ముఖ్యంగా పార్వతీశం సార్ గారి అధ్యక్షతన ఎంతోమంది సాటి కళాకారులు మరి శిష్య బృందం సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కొత్తూరు గ్రామంలో. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆశీర్వదించాలని, అవసరమున్న చోట వారికి అవకాశాలు మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులు తెలియజేయండి సార్. మాది పార్వతీపురం మండలం అండి, మన్యం జిల్లా. నా పేరు అమరాపు రామకృష్ణ. మా నాన్నగారు పేరు అమరాపు రామినాయుడు, అమ్మడమ్మ. మాది సంగం వలస గ్రామం. సార్ మీ గురువు గారు అయినటువంటి అమరపు సత్యనారాయణ, మా గురువు గారు సోమ సూర్యారావు గారు. అమరపు సత్యనారాయణ గారి గురువు గారు సోమ సూర్యారావు గారు. సో సత్యం మాస్టర్ గారు సీనియర్ ట్రూపు, మాది జూనియర్ ట్రూపు. అంటే గుండ్రెడ్డి బలరాం మాస్టర్ గారు, కందులు గున్నేశ్వరరావు గారు, ఆర్ఏ నాయుడు, అలాగే అమరాపు రామకృష్ణ, నేను, ఇలాగ ఎంపీ రాజు, ఇలాగ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ పేరున్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి జూనియర్ ట్రూప్ అనేవాళ్ళు. మాకు చిన్న ట్రూపు. సత్యం మాస్టర్ గారిది పెద్ద ట్రూపు. అంపావిల్లి పెద్ద ట్రూపు, అంపావిల్లి చిన్న ట్రూపు. ఆ సమయంలో నేను ప్రవేశం జరిగింది 1973-74, నా 13వ ఏట. మీకు అమరపు సత్యనారాయణ గారికి ఆ సంబంధం లేకపోయినా ఆ అమరపు సంబంధం ఉంది. నేను అందులో ప్రవేశించిన తర్వాత, అంపావిల్లి చిన్న ట్రూపులో ప్రవేశించిన తర్వాత మా గురువు గారిని, అంటే మా నాన్నగారే అంటాం, సోమ సూర్యారావు గారిని నాన్నగారు అమ్మగారిని పిలిచేవాళ్ళు. అక్కడ పెద్ద ఇదేంటంటే వారికి పిల్లలు లేరు. మా గురువు గారు గురువమ్మ గారికి సంతానం లేదు. అందువలన ఆయన ఎన్ని వేల మంది తయారు చేశారో అన్ని వేల మంది కూడా అమ్మా నాన్నని పిలుపు. గురువు గారు గురువమ్మ గారి అనేకంటే అమ్మా నాన్ననే పిలుపు. ఆ లెక్కగా అందులో నేను నా 13వ ఏట ప్రవేశం జరిగింది. 17వ ఏట వరకు అంపావిలిలోనే శిష్యరికం చేశాను. సోమ సూర్యారావు గారి శిష్యరికం అంటే సత్యం మాస్టర్ గారి గురువు అయినటువంటి సోమ సూర్యారావు. నా సహచరులు ఇలా చెప్తున్నాను కదా, ఎన్ని సంగమేశ్వరరావు, ఆర్ఏ నాయుడు, ఇవాళ పరమపదించారు చనిపోయాడు, ఆ ఎంటీ రాజు, మెంటి కవిట్రాజు, ఇట్లా సామూర్తి ఆయన కూడా చనిపోయారు. మల్లివీడి సింగపురం వరహం ఈ ఏరియాలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నాడు, మరి పూర్తిగా నసీం అయిపోయాడు. ఉన్నాడా చల్లా ఆదినారాయణరావు, ఆదినారాయణ, నేను కృష్ణార్జునులుగా ఒక ఇరుకుల ఆదినారాయణ, కులం ఇరుకుల, ఇంటి పేరు చల్ల. ఆయన నేను కలిసి పడకశివును పాండవ సందేశం కృష్ణార్జునులు చేసేవాడు. ఆ తర్వాత ప్రమోషన్ రాయబారం నాకు ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత ఏమొచ్చి కర్ణ సందేశం విజయం ఇట్లాగా ఆడేవాడు. అంటే మా గురువు గారు అంటే అంపావిల్లి చిన్న ట్రూపులో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవ్వరు కూడా ఇదే పాత్ర పెర్మనెంట్ గా వేయాలనేది రూల్ అయితే లేదు. ఆ వేళ గ్రీన్ రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు సహదేవుడు వేయాలంటే వేయాలి, సహదేవుడు వేయాలంటే వేయాలి, ద్రోణుడు వేయాలంటే వేయాలి. అంటే అన్ని పాత్రలు వస్తాయి, అన్ని పాత్రలు వస్తాయి. మరొక చిన్న ఉదాహరణ, పాలాపు వాణిపాలేమని అనకాపల్లి దగ్గర ఒక నాటకానికి హీరోలు వేసిన వేషాలు వేసినటువంటి హీరోలు 4-5 అటెండ్ అవ్వకపోతే కొంచెం వినాలి సార్. ఆవేళ నేను ఒకడినే పడక సీన్ నుంచి విజయం వరకు త్రూఅవుట్ కృష్ణుడు ఆడాను. పాలాపు వాణిపాలెం అంటే కందులు గున్నేశ్వరరావు కృష్ణుడు, డబ్బూరు సుధారణ కృష్ణుడు, కెల్ల బలరాం మేస్టర్ కృష్ణుడు. ఈ ముగ్గురు అటెండ్ అవ్వలేకపోయారు. ఆ వేళకి అవ్వనందున అంటే నా రోల్ ఏంటంటే యాక్చువల్గా అయితే పడక సీను పాండవ సందేశం. కానీ వస్తుంది, అందరికీ అన్ని వస్తాయి. అంటే ఆ రోజు హీరోలు మిస్ అయినందువల్ల రోడ్ కృష్ణుడు. మరుసటి దినం నరసన్నపేట, మళ్ళీ అక్కడికి వీళ్ళు అటెండ్ అయిపోయారు. మళ్ళీ నా రోల్ నేను పడక పాండవ. అలా చాలా 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 చరిత్రాత్మకమైనటువంటి గుర్తుండిపోయేటువంటి
ఎప్పటికీ గుర్తుండిపోయి అంశాలు ఇవి. ఇప్పుడు కూడా మర్చిపోలేను. అంటే నా 13వ ఏట నేను వేసాను సాలాపవానిపాలెం అని విలేజ్ అని చెప్తున్నానంటే, అలాగా విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ డిస్ట్రిక్ట్ లో ప్రతి పల్లెటూరు అంటే 50% నాకు తెలుసు. ప్రతి పల్లెలు ఇప్పుడు చెప్పగలను. అన్ని వేదికల పైన మీరు ప్రదర్శన 13వ ఏట నుంచి 17వ ఏట వరకు 400 ప్రోగ్రామ్స్ ఆడాను. 13 నుంచి 17 వరకే. అంటే అప్పట్లో సంవత్సరాల్లోనే. అంటే గురువు గారు దగ్గర నేను ఉన్న టైం. ఆ తర్వాత వాయిస్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతే నేను ప్రాక్టీస్ చేయలేదు సార్, తెలుసు. మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని మొదలు నమ శివాయ నమ శివాయ. చాలా సంతోషం. పంచాక్షరి మంత్రంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి మీరు నటులుగానేనా లేదంటే హార్మోనిస్ట్ గా కూడా ప్రయత్నం చేశారు? హార్మోనియం జోలికి వెళ్ళలేదు, నాకు ఆ సహకారం అందలేదు. నా గొంతుకు చేంజ్ అయిన తర్వాత అదే కొరబడింది. మా గురువు గారు ఎక్కువ బాధపడేవాళ్ళు. ఈ కందులు గున్నేశ్వరరావు అయినా ఎంటీ రాజు అయినా గొంతులు పోయిన తర్వాత మళ్ళీ హార్మోనియం జోలి వెళ్ళారు. ఎంటీ రాజు గొంతు పోయిన తర్వాత నా హార్మోన్ నేర్చుకున్నాడు, ఆర్య నాయుడు గొంతు పోయిన తర్వాత హార్మోన్ నేర్చుకున్నాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి సంపాదించుకోగలిగారు ఆ వాయిస్. కందులు గున్నేశ్వరరావు గొంతు పోయిన తర్వాత చెడిపోయాడు అనకూడదు, కానీ 2 సంవత్సరాలు నాటకానికి దూరమయ్యి సముద్రపు ఒడ్డులంబడి చేపల కంచేరు వాళ్ళ సొంతూరు. కందులు గున్నేశ్వరరావు సొంతూరు కాదు, మైగ్రేటెడ్ బ్రతుకు. సొంతూరు అయితే గడపవాలి, ఎక్కువ సమయం తీసుకోకూడదు. మీకు ఇప్పుడు ఆ చేపల కంచేరులో సముద్రపు ఒడ్డుల మీద కష్టపడి పాడి 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 2 సంవత్సరాలు పాడితే మరలా వాయిస్ అనుకూలంగా వచ్చింది. సాధన చేయగలం. దానికి నేను దూరం అయిపోయి ఇలా ఉండిపోయాను. అది సాధన చేయడానికి అవకాశం లేక, ఎడ్యుకేషన్ కూడా 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ చేసి నేను వెళ్ళిపోయాను. అంపావెల్లి రాసి వెళ్ళిపోయాను. అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ నేను పాస్ అయ్యాను. 4 సంవత్సరాల గురువు గారింటి దగ్గర ఉన్న తరువాతను వీడు ఇంత చదువుతాడు పిల్లడు గొంతు పోయిన తర్వాత ఏటవుతాడు అన్న ఉద్దేశంతో మా గురువు గారు గురువమ్మ గారు నాకు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత డైరెక్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అక్కడ ప్రైవేట్ మాస్టర్ గారు పంపించారు. పంపిస్తే అట్ ఏ టైం 10th క్లాస్ పాస్ అయిపోయాను. 10th క్లాస్ పాస్ అవ్వడం, గొంతు పోవడం, మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోవడము, అప్ టు డిగ్రీ బీటెక్ వరకు చదువుకున్నాను. అక్కడ మా ఊరు మళ్ళీ వచ్చేసి నాటకాలకి అక్కడ దూరం పెట్టిస్తున్నాను. మా నాన్నగారు అమ్మగారు అందులో పెట్టారు. పెట్టినందువలన నాటకాలకు వెనక్కి పెట్టి మళ్ళీ చదువు మీదకి వెళ్ళి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి గురుదేవులు మంచి పద్యాన్ని మామ మొదటి నుండి మీ కులంబు ఎత్తిదేనా చదువు నీతియు శాంతి రాంతియు విశేష ఖ్యాతియు సాధురీగతనాడోపములు కలట్టి గురుకులోకంబెల్ల అర్జించు సంపద కొంపారు కులము నీ కులము నీవారందరూ నిత్య సత్య దయాశాలులు ప్రీతి నిల్పుకొనుమయ్య పాండురాజగ్రజ పాండవుని ఎడల ఎట్టివారిని సందేహమా? పదితులుగారు మామ పదితులు కారు
నీ ఎడల భక్తులు తుంఠలు కారు విద్యలం చతురులు మంచివారు శుభ సంతతి చింతలలో నాల్కలు అత్యుతునకు కూర్చువారు రణసూరులు పాండవులు రణసూరులు పాండవులు అట్టివారలీగతి అది దీనులై అడుగగా ఇక నేటికి సంశయింపగా అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగా తపోనే నిండు సభామధ్యంబున సగరరాజు సమక్షంబున సభా మర్యాదలు పాటింపక మీసములు వెలిపెట్టుతూ కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థులే అయిన ఇట్టి కర్ణులు పదివేరైన అని నొత్తురు చత్తురు రాజరాజా పలుకులు విశ్వసి విపన్నుల లోకులగా మెల్లరా బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే. రామకృష్ణుడు. రామకృష్ణుడు శ్రీకృష్ణుడు. ఓకే, చాలా సంతోషం. మీరు ఏ ప్రాంతాల్లో ఈ ప్రదర్శన ఇచ్చినారు సార్? ప్రాంతాలు అంటే స్టేట్ ఇంటూ స్టేట్ కూడా ఆయన. అదే చెప్పండి. అంటే 17వ ఏట నుంచి 17వ ఏటలో జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను. అంటే నాకు బాగా గుర్తు కాబట్టి నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఉత్తరాది సహదేవుడు వేశాను, చెప్పాను కదా. ఎవరు వెళ్ళినా సహదేవుడే వేయాలి. మొదట సహదేవుడు వేశాను. రెండో ప్రోగ్రాం మార్కుండు పుట్టి, మూడవది సంగాము, నాలుగవది కొంపంగి. ఆ 4 గ్రామాలు అయిన తర్వాత సహదేవుడు విజయవర్ధుడు ప్రమోషన్ వచ్చింది. అది 15-20 ప్రోగ్రాలు ఆడిన తర్వాత పడకసీని ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుండి మరి 3.5 సంవత్సరాలు దాటి రాయబారం కృష్ణుడు మాత్రము 2.5 సంవత్సరాలు ఆడాను. విజయము మళ్ళీ కొన్నాళ్ళు ఆడాను. అట్లాగే 4 సంవత్సరాలు మాత్రము అంపావిలిచిన ట్రూపులో. ఆ తర్వాత 1987లో మా గ్రామంలో మళ్ళీ మూర్తిమేష్ గారు మేము కలిసి ఒక టీముగా ఏర్పడి హరిశ్చంద్ర ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ఘట్టం మీద పంటే హరిశ్చంద్ర. మరి అక్కడి నుంచి ఒకటి ఓకే. దాటిపోయినది నా పుణ్యలక్ష్మి నన్ను వీడి దాటిపోయినది. నేనిప్పుడు ఏకాకినా అవును అవును, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంతరారు వెంట
ఉన్నది అదే యశస్సు, అదే సత్యము. స్థిరమై సంపదలెల్లం వెంట నొకరీతి సాగిరా కేసరి చేబాటు విధించను విధి అది అవశ్య ప్రాప్తము. అద్దాన్ని ఎవరు తప్పించరు. ఉన్నవాడనని గర్వం వేరికి కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా ప్రాంతాలు అడిగారు, నాటకాలు కదా. కలకత్తా, ఖరగ్పూర్, బిళాయ్, జగదల్పూర్, ఆ పట్టణాల్లో ఆ ప్రాయంలోనే నేను వేయడం జరిగింది. ఖరగ్పూర్ లో ఇప్పటికి అది 4, ఇది ప్లస్ ఒక 200, 600 పైన దగ్గర వస్తుంటాయి. మధ్యలో ఆ బుర్రకథలు కూడా కొన్నాళ్ళు వేయడం జరిగింది. అది కొంచెం ఏంటి బుర్రకథలు కూడా అనుభవం ఉంది, దాన్ని పక్కన పెట్టిస్తాను. మరి రామకృష్ణుడు గారు సార్ సార్ రాగమాలిక బాగా పాడతారని చెప్పి ఇక్కడ కొంతమంది అనుకున్నారు. ఆ మాట నా చెవిలో పడింది. సో మీరు ఏదైనా రాగమాలిక నిజము బావా, ఏళ్ళు తల క్రిందుగా మీకు మేము తపస్సు చేసినా మీకు మేము సాటి రామని మీ అభిప్రాయం నిజమే. ఎలాగైనా మా గురువు గారు కృష్ణుడికి అర్జునుడికి కలిసి చెప్పినటువంటి ఆయన ఒక డిఫరెన్స్ గా జవాబిచ్చి 2 వైపులా అంట. అర్జునుడిది కృష్ణుడిది కలిపి అంట. కృష్ణుడిది నేతి ముత్యమనికి వీళ్ళు బెచ్చమెత్తుకున్నారంటే మేము బెచ్చమెత్తుకున్నాము అంటే 4 చరణాలంటే తెలుస్తుంది. నిజము బావా, నిజము. ఎలాగైనా నీక ముత్యమనగా రాసవాడి దొరంగి బిడియం మించుకలే కబిత్తనెత్తాం బావా, ఇతరుల తరి బిచ్చబెత్తియుంటిమిదాని నీ వలే చెనటి రక్కసుని యాచింపలేరే. సరే అదొకుండ నిమ్ము బావా. జన విరుత్తంబుగా కైరోడు లేవురు వెలది నొక్కర్తునే పెండియాడా. కృష్ణ తల్లి ఆనతి మేము తలదాల్చితిమి గాని మీ వలే జనని కుచ్చుకబట్టి సరుగలే. కొలువు కూడమునందు గురుజనం కులమ్రోల సుడది పందము పెట్టి దూరమాడ
కుదది పందెము పెట్టి జోదమాడితి కాని కృష్ణ కుదది పందెము పెట్టి జోదమాడితి కాని మీ వలె కృష్ణావతారములో గెలదితో కాల్తాపులు తినుటలేదే ఇల్లిల్లు తిరిగి వేబల్లెలో మృత్యులి విసిమి ముద్దలు తెచ్చి మృంగగలమా బావా అవి నా బాల్య క్రీడలేగాని నీ వలే రామావతారములో ఇంటికై గొంతెత్తి ఏడలేదే సీత అంటూ అరణ్యములో ఇచ్చావయ్యా మీరు మీ అన్నదమ్ములు నేత్రుగాక నేతురే మము బోటుల నిశ్చయముగా జలధివలయుగ ధారుణి చక్రమందు మీ సహోదరులకు సాటి మీరు సుమోవో మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి. సన్మానాలు పరిషత్తులకు వెళ్ళిన దగ్గరల్లా ఫస్ట్ సెకండ్ సంపాదించుకున్నాను. వాటికి ఉత్తి చేతులతో రాలేదు. పీసపాటి అవార్డు గ్రహీత ప్రథమ స్థానం శిల్పారామంలో వైజాగ్ లో పీసపాటి జీవిత పురస్కార అవార్డు అనేసి అక్కడ 12 మంది 15 మంది కృష్ణుల్లో అమరావతి పురస్కార అవార్డు భారతదేశం గారికి ఆ రోజు ఒకే వేదిక మీద మాకు వచ్చింది పురస్కారవాది పీసపాటి గారికి. అలాగే బొబ్బిలి కళా పరిషత్తుల్లో 2 సార్లు ద్వితీయ స్థానం వచ్చింది. రాజాం కళా పరిషత్తులో ప్రథమ స్థానం వచ్చింది. అలాగే పార్తీపురం కళా పరిషత్తులో ప్రథమ స్థానం వచ్చింది. అలాగే విధుల్లో వలసలో వెండి నంది అప్పుడే కదా వెండి నంది సెకండ్ స్థానం, ప్రథమ స్థానం వేరే సుమారు 10-12 వరకు ఉంటాయి. మరొక్క 13-14 ఏట్లు గోల్డ్ మెడల్ వచ్చింది. విజయనగరం పైడి తెల్లంబారు పండుగలో ఫైర్ పోలీస్ ఆఫీసరు సహదేవుని పాత్రకి ఒక గోల్డ్ మెడల్ వచ్చేసాడు. విజయం అర్జునుడికి ఒక గోల్డ్ మెడల్ వచ్చాడు. అది నాకు నెంబర్ గోల్డ్ మెడల్. అది 1975 ఆ ఇయర్ లో పైడి తెల్లంబారు పండగకి నంది వీధిలో ప్రోగ్రాం జరిగితే సహదేవుడు విజయం అర్జునుడు నా రోల్. అప్పుడు సహదేవుడు చూశాడు, ఇంప్రెస్ అయ్యాడు. మరి ఎవరు ఆ బాబు కొట్టుకొచ్చినవో ప్రతి కూడా ఆ టైంలోనే గుర్తిసి మా గురువు గారి ఆధ్వర్యంలో చేశారు. ఆర్టింగ్ లో ఉంటాయి అక్కడ నటరాజు విగ్రహం దగ్గర గురువు గారు పెట్టేసి అప్పటి నుంచి అక్కడ చూశారు. చాలా సంతోషం సార్. మరి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. టైం నా కోసం ఎక్కువ వ్యత్యాసం లేదు, మాకైతే తనివి తీరలేదు. మరి పరిస్థితుల ప్రభావం కూడా విజయనగరం వెళ్ళాలి కాబట్టి తొందరగా ముగించాలనేటువంటి కోరిక. మరి మీరందరూ కూడా మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ సార్ మీకు ఒక చిన్న ప్రశంస అలాగే మీ ముగ్గురండి మా గ్రామస్తులు మాతోటి మాకు కూడా నక్షత్ర పాత్ర చిన్న మీరు ఈ పత్రం తీసుకునే పోయే ముందు నేను మనసులో అనుకున్నాను, మరి టాపిక్ డైవర్ట్ అయింది. కళారంగానికి మీరు ఇంత అనుభవం ఉన్నటువంటి పెద్దలుగా మంచి సూచన ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? సందేశం అంటే ఎటు నుంచి మా కళ మన రంగాన్ని కాపాడుకోవాలి. అంటే నేను కొన్ని పిక్నిక్ల్లో కొన్ని సమావేశాలు ఇంతకు ముందే చెప్పున్నాను, మనమే గౌరవించుకోవాలని చెప్పాను సార్. ఎందుకంటే ఇప్పుడు వినేవాళ్ళు నటులే వస్తున్నారు, స్టేజ్ మీద నటులే ఉంటున్నారు, వినేవాళ్ళు కూడా నటులే ఉంటున్నారు. ఎక్కువ ప్రేక్షకులు అతి తక్కువ. అదే నేను నా అనుభవంతో అయితే వేల మందిని చూశాను నా అనుభవంలో. అదే ఇప్పుడు నాటకం చూడాలంటే 100 మంది 150 మంది చూడగలుగుతున్నాం. అందుకే దానికి
దిగజారకుండా ఉండాలంటే మన ప్రతిష్ఠిత, మా యాక్టర్స్, మా సాటి కళాకారులు అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఎక్కడ కూడా ఇక్కడ అనేది ఏటీ లేకుండా ఉంచి ఆ హృదయంతో అందరూ సమానమే అన్నటువంటి భావంతో ఉంటే ఒకరికొకరు సహకరించుకుంటూ పోతే ఖచ్చితంగా అది నిలబడతాది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే రాష్ట్రం కాదు కదా, ఇది ప్రపంచం మొత్తం మీద ఇది వెళ్తుంటది కదా, ఇది మామూలు విషయం కాదు కదా. ఇక్కడ ప్రపంచ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇది చూస్తూ ఉంటారు. దానికి కూడా ఫోన్లు వస్తుంటాయి సార్ మనకి. ఖచ్చితంగా అది కరెక్ట్ సార్, కరెక్ట్. చాలా మరి దీన్ని కొనియాడి తీరాలి ప్రతి ఒక్కరు. కాకపోతే బ్రతికించాలన్నటువంటి ఆశ జిజ్ఞాస మాకు ఉంది. దీనికి టైం తక్కువ చేసుకోవాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలి, తొందరగా మొదలు పెట్టాలి. తొందరగా మొదలు పెట్టి అవసరమైతే టెంట్లు, కుర్చీలు, టీవీలు ప్రొవైడ్ చేయాలి. తర్వాత మా నటులు మాత్రము పాడినది రాగాలు బాగా తగ్గించుకోవాలి. ఎట్టి పరిస్థితులు దయించి బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే నటిస్తే అక్కడ వాడు లీనమవుతాడు. పాడితే అతను అనుభవిస్తాడు, కానీ ఇంకా పాడుతున్నాడు అని ఆలోచన రాకూడదు. ఎప్పుడెప్పుడు ఆపేస్తారనేటువంటి అంటే ఇది రాకూడదు. అలాంటప్పుడు ఖచ్చితంగా లిమిట్ గా సంక్షిప్తం కంటే ఖచ్చితంగా బ్రతుకుతుంది. చాలా సంతోషం సార్. మంచి కంతు కంఠం అంటారు, అట్లాంటి కంఠం కలిగినటువంటి మీకు మా తేనె తెలుగు ఛానల్ ద్వారా చిన్న ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. అరే బాబు తీసేరే ఇప్పుడు ముందుకు వచ్చే పర్వాలేదు. సమృద్ధి వాళ్ళకి